వారు సమర్పిస్తున్నటువంటి పద్యాల తోరణం కార్యక్రమాన్ని వీక్షిస్తున్న పెద్దలకి పిల్లలకి స్వాగతం. ఈనాటికి 4 విభాగాలు పూర్తయినాయి. ఈనాడు 5వ విభాగంలో అడుగు పెడుతున్నాం. ముందుగా లక్ష్మీ నృసింహస్వామిని ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాం. శ్రీకి నిరంతరంబు కడు చెన్నెసలారెడు రాగలీల ఉత్సేకము చెందియొప్పు తన చిత్తము చూపెడు మాట్కి నిత్య రమ్యాకృతి అయిన కౌస్తుభము అక్కుపైంతన రంగ ఒప్పు అతిలోకుడు అహోబలేషుడతిలోకుడు లోకము కాచుకావుతన్. అహోబలేషుడు అహోబల క్షేత్రంలో వేంచేసి ఉన్నటువంటి నరసింహస్వామి ఆయన సామాన్యుడి కాడు. అతిలోకుడు అంటే లోకాలని అతిక్రమించి ఉన్నటువంటి వాడు. అటువంటి స్వామి లోకము కాచుకావుతన్, లోకాన్ని రక్షించాలి. ఆ స్వామి ఎలాంటి వాడు అంటే లక్ష్మీ నరసింహుడు. అక్కడ 9 మంది స్వాములు ఉన్నారు. వాళ్ళలో లక్ష్మీ నరసింహస్వామి ఒకడు. ఈ లక్ష్మీ నరసింహస్వామికి అమ్మవారి మీద ఉన్నటువంటి ప్రేమ అంతా పెళ్ళుబికి పైకి కనిపిస్తున్నదో అన్నట్లుగా మెడలో అందమైనటువంటి కౌస్తుభమణి ప్రకాశిస్తున్నది. ఆ కౌస్తుభమణితోటి చక్కగా అలరారుతున్నటువంటి అహోబల నృసింహస్వామి లోకాన్ని రక్షించాలి అని ఎర్రాప్రగడ గారు ఆనాడు లోకానికి శుభాన్ని పలికారు. ఆనాడు కాలంలో మహమ్మదీయుల దండయాత్రల వలన ఎన్నో దేవాలయాలు నష్టమైపోతూ ఉండగా వాళ్ళ నుండి లోకాన్ని రక్షించటం కోసంగా ఎర్రాప్రగడ చేసిన సాహిత్య తపస్సే శ్రీ నృసింహ పురాణం. అటువంటి నృసింహ పురాణంలో మొట్టమొదటి పద్యం ఇది. ఈనాడు కూడా ఇతర దేశాలలో జరుగుతున్నటువంటి యుద్ధాల నుండి దేశాలని రక్షించాలని ఆ స్వామిని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమంలో చిన్నారులు పాల్గొంటున్నారు. చిరంజీవి, చార్వి, అమృత, లక్ష్మీ చరిత, హర్షన్ అనేవాళ్ళు ఈ కార్యక్రమంలో ఇవాళ భాగస్వామ్యాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని చూసి పిల్లలు, పెద్దలు, వృద్ధులతో సహా స్పందించి ఒకప్పుడు తిరుపతి వెంకట కవులు అవధానానికి పూనుకుంటే శ్రీనప్పారెడు నీదు వర్ణనకు నై చేయు ఉపశబ్దార్థముల్ నేనే వచ్చెదను నేనే ఒత్తు నేనే అని వచ్చి మీద పడ అన్నట్లుగా మాకు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యాన్ని కలిగించమని ఎందరెందరో కోరుతున్నారు. వారి వారి భాగ్యాన్ని బట్టి వారికి అవకాశం లభిస్తుంది అని మేము మనవి చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇందులో 2 విభాగాలు ఉంటాయి. మొదటి విభాగం అకారాది క్రమంలో సాగుతుంది. రెండవది అంత్యాక్షరి. ఈ అకారాది క్రమంగా సాగేటటువంటి ఈ కార్యక్రమంలో గతంలో ఏ అనే అచ్చు వరకు పూర్తయినాయి. ఈనాడు ఐ అనే అచ్చుతోటి ఈ ఆవృత్తం ప్రారంభమవుతున్నది. ఐ అనే అక్షరంతో ఇప్పుడు మనకి పద్యాన్ని అందించేవారు ఎవరు మీలో? ఐ అనే అక్షరంతో పద్యాన్ని అందించేది నీవు, చార్వి. ఇప్పుడు చిరంజీవి చార్వి ఐ అనే అక్షరంతో పద్యాన్ని వినిపిస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు ఎం చార్వి. నేను అరవింద హై స్కూల్ సిబిఎస్ఈలో 5వ తరగతి చదువుతున్నాను. ఐక్యమత్యమొక్కటావశ్యకం బెట్టు దాని బలిమినెంత అయిన గూడు గడ్డి వెంటి బెట్టి కట్టరాయనుంగు విశ్వదాభిరామ వినురవేమ. చక్కటి పద్యం వినిపించావు. విశ్వదాభిరామ వినురవేమ అంటేనే వేమన శతకంలోది అని తెలిసిపోతున్నది. ఈనాడు చాలా చాలా విశ్వవిద్యాలయాలలో కూడా వేమన పద్యాల మీద ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. వేమన విశ్వవిద్యాలయం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి విశ్వవిద్యాలయం కూడా వెలిసి ఉంది. అలాంటి ఈ పద్యము ఒక చక్కటి నీతిని బోధిస్తున్నటువంటి పద్యాన్ని వినిపించావమ్మా, నీకు శుభాకాంక్షలు. ఐకమత్యం ఒకటి ఆవశ్యకం. ఎప్పుడు ఇవాళ రేపు నిన్న ఎల్లుండి అని కాదు, ఎప్పుడు కూడా ప్రతి వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణం ఏమిటి అంటే 10 మందితో కలిసి మెలిసి ఉండటమే
ప్రధానంగా మనం ఆచరించవలసినటువంటి లక్షణం. ఐకమత్యంగా ఉండాలి. అంటే అందరం కలిసి ఒకటిగా ఉంటే ఎంత పనైనా చేయగలుగుతాం. ఉన్న 10 మంది విడివిడిగా ఉంటే ఎవ్వరము ఏ పని చేయలేము, చిన్న పని కూడా చేయలేము. దీనికి ఉదాహరణ చెప్తున్నాడు. కలిసి ఉంటే ఎంత బలం ఉంటుంది. గడ్డి పరకలని వెంటిగా పేంతారు, బాగా అంతంత గడ్డి పెట్టి తాడు పెట్టి కడితే ఇంత లావున తాడులాగా వస్తుంది. దాంతో ఏనుగుని కట్టేసినా కూడా ఏనుగు కదిలి వెళ్ళలేదు, అంత బలంగా ఈ గడ్డి పరకలకు ఉంటుంది. అదే గడ్డి వెంటిని విప్పదీసి ఒక్కొక్క పరకగా పక్కన పడేస్తే అది గాలికి ఎగిరిపోతుంది. కనుక ఎప్పుడూ కూడా ఐకమత్యం అనేది మనకి అవసరము. ఈ ఐకమత్యంతో మనం ఉంటే దాని వలన ఎంతో బలం మనకి చేకూరుతుంది. దానికి ఉదాహరణ గడ్డి పరకలతో చేసిన వెంటితో ఏనుగుని కట్టేస్తున్నారు కదా అని చెప్పాడు. ఈ గడ్డి పరకలు కలిపితే ఎంత లాభమో విడిపోతే అంత నష్టం. ఒక తండ్రికి 3 కొడుకులు ఉన్నారు. ఆ 3 కొడుకులు ఆస్తి పంచమని తండ్రిని అడిగారు. అప్పుడు తండ్రి ఆ 3 పిల్లలకి ఒక చిన్న పని చెప్పాడు, పరీక్షలాగా. కట్టెపుల్లల మోపులు తెమ్మన్నాడు 3ని. అంతంత కట్టలు పట్టుకొచ్చారు వాళ్ళు. పట్టుకొచ్చిన తర్వాత ఆ కట్టని విరవమని చెప్పాడు. 3 కలిసినా కూడా ఆ కట్ట విరగలేదు. తర్వాత ఒక్కొక్క పుల్ల తీసి విరగొట్టమన్నాడు. ఒక్కొక్క పుల్ల తీస్తే తేలిగ్గా విరిగిపోయింది. అంటే విడిగా ఉంటే ఇంత సులభంగా మనం లోకానికి లోకువైపోతాం. అదే కలిసికట్టుగా ఉంటే 3 కలిసినా కూడా మీరు ఆ కట్ట విరగదీయలేకపోయినారు. కనుక మీరందరూ కలిసికట్టుగా ఉండండి అని తండ్రి చక్కగా ఒక చిన్న కథ ద్వారా పిల్లలకి ఐకమత్యంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చాటి చెప్పాడు. మంచి సందేశాత్మకమైన పద్యాన్ని వినిపించావు, చాలా సంతోషం. ఇప్పుడు అయిపోయిన తర్వాత వచ్చే అక్షరం ఏంటి? అచ్చుల్లో ఓ. ఓ మీద పద్యాన్ని ఎవరు చెప్తారు? నేను చెప్తానమ్మా. చెప్తున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు ఎం హర్షల్. నేను 8వ తరగతి చదువుతున్నాను. నేను మహాభారతం నుంచి రచించిన ఒక పద్యం చెప్పబోతున్నాను. ఒరులేయ వివరణించిన నరవరా ప్రియము తన మనంబున కగుం దానోర్లకు నవిసేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లన్. మంచి పద్యం, తిక్కన గారి పద్యం. ఇది కూడా సందేశాత్మకమైన పద్యమే. అసలు కవులు కావ్యాలు రాసేదే లోకానికి సందేశాన్ని అందించటానికి. విదుర నీతి అని ఓ అత్యద్భుతమైనటువంటి కథాభాగం ఉంది. ఆ విదుర నీతిలో విదురుడు ధృతరాష్ట్రుడికి నీతులు చెప్పేటటువంటి సందర్భంలో ఈ పద్యం ప్రస్తావితమై ఉంది. నరవర ఒరులేయవి వనరించిన. ఒరులు అంటే ఇతరులు. ఏ పని చేస్తే నీ మనస్సుకి కష్టం కలుగుతుందో ఆ పని నీవు మళ్ళీ ఇతరులకు కలిగించకూడదు. ఎంత చక్కటి నీతో చూడండి. ఎవరైనా మన ఏ పనైనా చేసి మన మనస్సుకు కష్టాన్ని కలిగిస్తే వాడు నాకు ఈ కష్టాన్ని కలిగించారు, ఇంతకు మరింత కష్టాన్ని కలిగించాలి అనే ఆలోచనే చేయకూడదు. ఈ పని మనం ఇతరుల పట్ల చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు మనకి ఈ పని చేస్తే కష్టం కలిగింది కనుక మనం మళ్ళీ ఆ పని చేసి మరొకరికి కష్టపెట్టకూడదు. అలా ఉండటమే పరమధర్మ పదము. ధర్మాలు చాలా ఉన్నాయి. ఆ ధర్మాలలో కూడా సామాన్య ధర్మాలు, విశేష ధర్మాలు, పరమధర్మాలు అనే అనేక ఉన్నాయి. ఇది పరమధర్మ పదం అన్నమాట. మంచి మార్గం. ఏ మార్గము? ఇతరులను ఇబ్బంది పెట్టకూడదు. ఇది అహింసా ధర్మానికి సంబంధించినటువంటి మార్గం. ఈ మార్గాన్ని చక్కగా అందించాడు. ఒరులేవి యొనరించిన నరవర అప్రియములని. మన మనస్సు కనుక ఇష్టం లేని పని కనుక చేసినట్లయితే అది ఇతరులకు చేయకుండా ఉండటమే పరాయణము పరమధర్మ పదము అని చాలా చక్కగా వివరించి చెప్పాడు విదురుడు ధృతరాష్ట్రుడికి. మనం కూడా ఈ పద్యంలో ఉన్న భావాన్ని అర్థం చేసుకుని ఎవరైనా తెలిసో తెలియకో మన మనస్సు కష్టం కలిగించే పని చేస్తే ఈ పని వల్ల మనకు కష్టం కలిగింది కనుక ఇలాంటి పనులు చేసి ఇతరులను మనస్సుని నొప్పించకూడదు అని మనం కూడా తెలుసుకోవాలి. అలా తెలుసుకున్నప్పుడే సాహిత్యం వల్ల సమాజం చాలా బాగుపడటానికి అవకాశం ఉంటుంది. మంచి పద్యాన్ని వినిపించావు. ఇప్పుడు ఓ అనే పద్యం అయిపోయింది. తర్వాత అచ్చులలో ఓ అనేటటువంటి అచ్చు. ఈ ఓ అనే అచ్చుతోటి ఎవరు వినిపిస్తారు? లక్ష్మీ చరిత ఇప్పుడు ఓ అనే అక్షరంతో పద్యాన్ని వినిపిస్తుంది. అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీ చరిత. నేను విజయవాడలో సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో 4వ తరగతి
చదువుతున్నాను. ఓయమ్మ నీ కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయదమెక్కడికైనను మాయన్నల సురబులాన మంజులవాణి. భాగవతంలో పద్యం చాలా అందమైన పద్యం, చాలా చిన్ని పద్యం. మంచి పద్యాన్ని వినిపించావు. ఈ పద్యాన్ని రాసింది పోతన గారు రాసినటువంటి భాగవతంలో 10వ స్కంధంలో పద్యం. ఈ పద్యం కృష్ణుడు అల్లరి చేస్తూ ఉంటే ఆ అల్లరి పనులని యశోదమ్మకి గోపికలు విన్నవించేటటువంటి సందర్భంలో పద్యం. కృష్ణుడు చాలా వెన్న తినేవాడు, చాలా నెయ్యి తాగేవాడు, అలాగే పెరుగు తినేవాడు, పాలు త్రాగేవాడు. నెయ్యి, పాలు, పెరుగు, మరి వెన్న తింటమే ఆయన లక్షణం. ఎంత తినేవాడు అంటే మనం ఊహించలేము ఈనాడు. ఆ గోకులంలో 5 లక్షల ఇండ్లు ఉంటే ప్రతిరోజు ప్రతి ఇంటికి వెళ్ళి పాలు, పెరుగు, నెయ్యి, వెన్న ఆరగించి వచ్చేవాడు ఈ చిన్న పిల్లవాడు. ఒక ఆవిడ చెప్తున్నది, మా ఇంట్లో 10 కడవల నెయ్యి తాగాడమ్మా అని. ఇవాళ మనం ఒక మిల్లె కాదు 2వ మిల్లె వేసుకునేసరికే భుక్తాయాసం వచ్చేసి ఒప్పుకుంటున్నాం. స్వామి అంత ఎందుకు తాగాడు అంటే, ఇంకొక ఆవిడ చెప్తున్నది, వీడి పొట్టలో భూతాలున్నాయి, అందుకే ఈ తాగినవి తిన్నవన్నీ కూడా అరిగిపోతున్నాయి అని ఇంకొక గోపిక సమాధానం చెప్తుంది. ఓయమ్మని కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మా. వాళ్ళు చెప్తున్నారు, మా ఇంట్లో పాలు ఉండనివ్వటం లేదు, పెరుగుండనివ్వటం లేదు, కనుక మేమేం చేయలేము. ఎందుకంటే మీరు మహారాజు గారి బిడ్డ. మహారాజు గారి బిడ్డ ఇంత ఆగడం చేస్తే మాకు దిక్కే ఉంది, కనుక ఈ ఊళ్ళో మేము ఉండలేము, కాబట్టి పోయేద్దాము ఎక్కడికైనా వెళ్ళిపోతాం, మా ఊళ్ళని తీసుకుని వాటి మీద ఒట్టేసి చెప్తున్నాము, అబద్ధం చెప్పటం లేదు అని కృష్ణస్వామి చేసినటువంటి లీలలని నేరములుగా గోపికలు యశోదమ్మకు చెప్పే సందర్భంలోని పద్యాన్ని వినిపించావు తల్లి, నీకు ఆశీస్సులు. ఇప్పుడు ఓ అయిపోయింది, ఓలైనాయి. ఔ అనే అక్షరం అచ్చుల్లో చిట్ట చివరిది మిగిలింది. ఔ అనే పద్యం నేను చెప్తాను. చెప్పు. అమృత ఔ అనే అక్షరంతో పద్యం చెప్తుంది. నా పేరు అమృత, నేను 4వ తరగతి చదువుతున్నాను. లిటిల్ ఫ్లవర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గుంటూరులో. భట్టుమూర్తి గారు రచించిన నరస భూపాలయం నుండి నేను ఒక పద్యం చెప్పబోతున్నాను. ఔరా యో బనృపాల కుమార మనుమదన సమర మాధుర్యుడవై ధీర నృసింహ కూడితి మార మనుమదన సమర మాధుర్యుడవై. చాలా బాగా చదివావు. సంగీతం నేర్చుకుంటున్నావా? నేర్చుకుంటున్నావు. అవును గురు. అందుకనే కొంచెం సంగీతం కూడా పెట్టి పాడావు పద్యం, అవునా? రైట్, ధన్యవాదాలు. ఏది పద్యం మొదలు చదువు మళ్ళీ. ఔరా యోభ నృపాల కుమార. ఔరా ఓబ నృసింహ కుమార నృపాల కుమార. ఓ నరసభూపాలుని గురించి వ్రాస్తున్నటువంటి పద్యం. నరసభూపాలయము అనేటటువంటి ఒక అలంకార శాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకంలోది ఈ పద్యం. సంస్కృతంలో ప్రతాపరుద్రీయం ఎట్లా ఉంటుందో అలా దాన్ని అనుకరిస్తూ తెలుగులో నరసభూపాలుడికే అన్ని విధములైన ఉదాహరణలు చెల్లేటట్లుగా భట్టుమూర్తి ఈ గ్రంథాన్ని వ్రాసి సమర్పించాడు మనకి. ఓబ నృపాల కుమార, ఓబయ నృసింహుడు అని ఆ రాజుగారిని పిలుస్తారు. అలా పిలిచేటటువంటి రాజుగారి యొక్క లక్షణాలను గురించి చెప్పేటప్పుడు ఈ పద్యాన్ని చెప్పారు. మను సమర మాధుర్యుడవై అంటే కుమార మదన సమర మాధుర్యుడవై అని ఒక అర్థం. మళ్ళీ ఇదే పాదము 4వ పాదంగా వస్తుంది. అప్పుడు మను రమా సమ దుర్యుడవై అని విడదీసినప్పుడు మనకి 2 అర్థాలు వస్తాయి. సమర మాధుర్యుడవు అంటే మదన సమర మాధుర్యుడవు అనే దానికి ఒక అర్థం. మళ్ళీ మన్మధుడితో సమానమైన ఆకారము కలిగిన వాడా, మా అమ్మాయిని చేపట్టావు, నీవు జయించవలసినది అని 2వ అర్థం.
అక్షరాలు పాదం అలాగే ఉంటుంది, అర్థంలో మార్పు ఉంటుంది. ఇలా పాదాలు అలాగే ఉండి మార్పు ఉన్నదాన్ని యమకము అనే ఒక ఛందస్సులో శబ్దాలంకారం అనేది ఉంది. ఆ శబ్దాలంకారంలో ఈ యమకము అనేటటువంటిది 5 భేదాలుగా ఉంటే అందులో ఒక పాదమంతా ఒకే రకంగా 2-4 పాదాలు ఉండేదాన్ని పాదాది యమకము, పాదాంత యమకము అని పిలుస్తారు. ఆ యమక భేదాలకు చెందినటువంటి ఈ కంద పద్యాన్ని వినిపించావు, చాలా సంతోషం. ఈ పద్యంతో మనకి 5వ విభాగంలో మొదటి ఆవృత్తం పూర్తి అయింది. ఇక 2వ ఆవృత్తం మనకి అంత్యాక్షరి, అంటే ఒకరు ఒక పద్యం చదివితే ఆ పద్యం చివరి అక్షరంతో మరొకరు మళ్ళీ పద్యాన్ని అందుకొని చదివేటటువంటి విధానానికి అంత్యాక్షరి, అంత్యము అంటే చివర ఉన్నటువంటి అక్షరంతో మళ్ళీ వాళ్ళు పద్యాన్ని మొదలు పెడతారు కాబట్టి దానికి అంత్యాక్షరి అనేటటువంటి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ అంత్యాక్షరి కార్యక్రమాన్ని ముందుగా ఎవరు మొదలు పెట్టబోతున్నారు మీ నలుగురిలో? ఇప్పుడు అంత్యాక్షరి 2వ భాగంలోకి వచ్చాం. ఈ 2వ భాగాన్ని లక్ష్మీ చరిత ప్రారంభిస్తుంది. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుడంట నే పలికిన భవహర మగునట పలికద వేరుండుగాధ పలుకు కగనే సుమతి పలుకగనేలా. పలికెడిది భాగవతమట. నేను చెప్పబోయేది భాగవతం, అంటే భగవంతునకు సంబంధించినటువంటి కథ, భాగవత పురాణం. పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట. నేను ఈ భాగవత పురాణం రాయాలి అని సంకల్పం చేస్తే నా చేత వ్రాయించేవాడెవరు అంటే శ్రీరామచంద్రమూర్తి. నే పల్లికిన భవహరమగునట. నేను కనుక ఈ భాగవతాన్ని వ్రాస్తే, పలికితే నాకు పాపం నశిస్తుంది, జన్మ లేకుండా పోతుంది. కనుక పలికెదా వేరుండుగా ఆధ పలుకగనేలా. ఇక వేరే వాళ్ళ కథని నేను చెప్పటం ఎందుకు, భాగవతాన్నే చెప్తాను అని పోతన గారు భాగవత రచనకి పూర్వం ఈ పద్యాన్ని చెప్పారు. అసలు పోతన గారు మహాశివ భక్తుడు. ఆయన గ్రహణ సమయంలో పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తూ ఉంటే ఆయన కనిపించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు సీతా సమేతుడై కనిపించాడు. ఆ రామచంద్రమూర్తి కనిపించి భాగవతాన్ని వ్రాసి తనకి అంకితం ఇమ్మని కోరితే అప్పుడు పోతన గారు ఎంతో ఆనందంతో రామచంద్రమూర్తే భాగవతాన్ని వ్రాయమని కోరితే ఇంకా వ్రాయకుండా ఉండటమా, ఈ భాగవతం వ్రాసి నేను ముక్తిని పొందుతాను అని ఆయన సంతోషంతో భాగవత రచన చేశారు. అందుకని పలికించేవాడు రామభద్రుడు గనక ఆ రామభద్రుని యొక్క కరుణ లేనిదే పలుకులు రావు. రామాయణం చదివితే లాభం ఏమిటి అంటే చాలా బాగా మాట్లాడటం వస్తుంది అని రామాయణంలో బాలకాండలో మొదటి సర్గకి ఫలశ్రుతిని చెప్పారు. కాబట్టి ఈ భావాన్ని పోతన గారు ఇందులో చాలా అందంగా ఇమిడ్చి మనకి అందించారు. ఇందులో పలుకగనేలా చిట్ట చివరి అక్షరం లా అనేటటువంటిది వచ్చింది కనుక ఆ లా అనేటటువంటి అక్షరంతో హర్షన్ పద్యాన్ని వినిపిస్తాడు. లావు గలవాని కంటెను భావింపగ నీతిపరుడు బలవంతుండవు గ్రావం బంత గజంబును మావటి వాడెక్కినట్లు మహిళ సుమతి. సుమతి ఉన్నది కనుక ఇది సుమతి శతకం అని చెప్పకుండానే మనకు అర్థమైపోతున్నది. ఈ సుమతి శతకంలో మంచి పద్యం, అందులో ఉన్న పద్యాలన్నీ నీతి పద్యాలే. సుమతి శతకంలో పద్యాలు, వేమన శతకంలో పద్యాలు, కుమారి శతకము, కుమార శతకము, భాస్కర శతకం ఇవన్నీ కూడా నీతి శతకాల కోవకు చెందినటువంటివి. అందులో లావు కలవాని కంటెను, బలం బాగా ఎక్కువగా ఉన్నటువంటి వాడు. లావు అంటే ఆకారంలో లావుగా ఉండటం కాదు, భావింపగా నీతిపరుడే, ఎంతో పలుకుబడి ఉంది అని అవినీతి పాలైనటువంటి వాళ్ళకంటే
ఏ విధమైనటువంటి పలుకుబడి, ఏ విధమైన బలము వెనక, అంటే మనుషుల రూపంగా బలం కానీ, అంగబలం, అర్థబలం అనేవాళ్ళు వెనక, ఆ బలం ఏది లేకపోయినా నీతి అనేటటువంటి బలం ఒక్కటి ఉంటే వాడు ఈ ధనబలం ఉన్నవాళ్ళకంటే, అంగబలం ఉన్నవాళ్ళకంటే చాలా గొప్పవాడవుతాడు. ఉదాహరణ ఎలాగా అంటే, గ్రావం వంత గజంబును, గ్రావము అంటే కొండ, ఒక పెద్ద బండరాయి కొండ అని అర్థం. ఆ కొండంత ఏనుగు కూడా మావటివాడికి లోబడి ఉంటుంది. ఈ మావటివాడు ఏకంగానే అది మావటివాడు ఎలా చెబితే అలా నడుస్తుంది. ఆ మావటివాడి చేతిలో ఓ చిన్న అంకుశం ఉంటుంది. ఆ అంకుశానికి లోబడి ఏనుగు మావటివాడికి అధీనమై ఉంటుంది. అందుకని గ్రావం వంత గజంబును మావటివా ఆడెక్కినట్లు, అలా మావటివాడెక్కితే మావటివాడికి ఎలా లోబడి ఉంటుందో ఏనుగు, అలా నీతి అనేటటువంటి బలం కలిగిన వాళ్ళకి తక్కిన వాళ్ళందరూ కూడా ఎప్పటికైనా సరే లోబడి ఉంటారు అనేటటువంటి నీతిని చెబుతూ, ఎప్పుడైనా సరే మనిషి నీతిని తప్పకూడదు అనేటటువంటి ఒక మంచి సత్యాన్ని సమాజానికి బద్దెన గారు అందించారు. ఈ మంచి పద్యాన్ని వినిపించినందుకు నీకు శుభాశీస్సులు. ఇప్పుడు ఇందులో మహిలో సుమతి, ఈ సుమతి అనే మకుటను తీసివేస్తాం కనుక మనం మహిలో అన్నప్పుడు లో అనే అక్షరం చిట్ట చివరికి వచ్చింది. ఈ లో అనేటటువంటి అక్షరంతో ఇప్పుడు చార్వి పద్యాన్ని వినిపిస్తుంది. లోకులు తనుకొని ఆడ వివేకి అదియు నిందగాక, సుశ్లోకుల చరితం బిట్టిది చేకొనెవలె నిట్టి నడక, చిన్ని కుమారా. చిన్ని కుమార, కుమార సంబోధన కనుక కుమార శతకంలోది ఈ పద్యం. ఒక 60 ఏళ్ల క్రితం ఈ పద్యాలు ప్రతి ఇంట్లోనూ వినపడుతూనే ఉండేవి. ఇవాళ తెలుగు పద్యాలు అంతరించిపోతున్నాయి కనుకనే ఆ అంతరించిపోయే వాటిని ఎలా వన్య ప్రాణి సంరక్షణ చేస్తున్నారో, ఒక్కటి ఉన్నా సరే జాతిని పెంచాలి అని, అలా ఈ తెలుగు పద్యాలు అంతరించిపోకుండా కాపాడాలి అనేటటువంటి సదుద్దేశ్యంతో మేము కోరగానే అనుమతించి ప్రోత్సహిస్తున్నటువంటి దూరదర్శన్ సప్తగిరి వారిని మరొక్కసారి అభినందిస్తూ, ఇందులో ఒక మంచి లక్షణం చెప్పాడు. సహజంగా అందరికీ ఎవరైనా సరే ప్రశంసిస్తే పొంగిపోయే లక్షణం ఉంటుంది. ఎవరైనా ఒక మాట గట్టిగా మాట్లాడితే కుంగిపోయే లక్షణం ఉంటుంది. ఎక్కడైనా సరే వివేకులైన వాళ్ళు తమని ఎవరైనా ప్రశంసిస్తూ ఉంటే ఆ ప్రశంసల్ని వాళ్ళు పట్టించుకోరు. ఎవరైనా మనని తిడుతూ ఉంటే మనం ఎదురు తిట్టడానికి వీలులేని పరిస్థితి అయినప్పుడు అక్కడ నుంచి లేచి వెళ్ళిపోతాం. అలాగే మనని ప్రశంసిస్తున్నా కూడా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవటం, ఆ ప్రశంసలని నిందలుగా భావించటం. ఇదేమిటండి, మంచిగా ప్రశంసిస్తే నిందించినట్లుగా భావించమంటారు అంటే, నిందలను ఎలా వినటానికి ఇష్టపడమో ప్రశంసని కూడా వినటానికి అలా ఇష్టపడకూడదు అని కవి చెప్తున్నాడు. ఎందుకంటే ప్రశంసలకి బానిసలం అయితే మనని మనం మరిచిపోయి అహంకారానికి, గర్వానికి, దర్పానికి గురి అవుతాం కనుక అలా గురి కారు. అలా గురి కాకుండా ఉండేవాళ్లే మంచివాళ్ళు అని కుమార అనే సంబోధనతోటి ఇందులో మంచివాళ్ల లక్షణాన్ని, వివేకవంతుల యొక్క లక్షణాన్ని కవి చాటి చెప్పాడు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, ఎవరైనా ఎప్పుడైనా మనని ప్రశంసిస్తున్నప్పుడు ఆ ప్రశంసలని గొప్పగా భావించి మనం అహంకారంతో విర్రవీగిపోకూడదు అనేటువంటి పరమసత్యాన్ని తెలుసుకుంటే మనం కూడా జీవితంలో ఎంతగానో ఎదగటానికి, రాణించటానికి అవకాశం ఉంటుంది. ఇక ఈ పద్యంలో చిట్ట చివరి అక్షరం చిన్ని, ఎందుకంటే కుమార అనేది మకుటం కనుక ఆ మకుటాన్ని పరిగణనలోకి తీసుకోం కాబట్టి చిన్నీలో ని అనేటువంటి అక్షరం వచ్చింది కాబట్టి ఆ ని అనేటటువంటి అక్షరంతో ఇప్పుడు అమృత పద్యాన్ని వినిపిస్తుంది. నిన్ను ఈశ్వరు దేవదేవుని నిర్ణయింపగలేక, యో సన్ను తామర కీర్తి శోభిత, సర్వలోక శరణ్య మాయన్న ఈతడు నేడు చేసే మహాపరాధముని ఎడన్, నన్ను మనన చేసి కావుము అనాథనాథ దయానిధి.
పద్యం ఎవరు రాశారో తెలుసా? బొమ్మేర పోతన. ఇంటి పేరుతో సహా చెప్పావు, చాలా సంతోషం. ఈ పద్యాన్ని రుక్మిణీదేవి కృష్ణ పరమాత్మతో చెప్పేటటువంటి పద్యం. రుక్మిణీదేవిని కృష్ణ పరమాత్మ వివాహం చేసుకుని తీసుకొని వెళుతున్నాడు. తీసుకొని వెళుతుంటే కృష్ణుణ్ణి రుక్మిణి వివాహం చేసుకోవటం రుక్మిణి అన్నయ్య రుక్మి అనేవాడికి ఇష్టం లేదు. అందుకని వెంటబడి యుద్ధానికి సైన్యాన్ని తీసుకొని వస్తున్నాడు. అలా వస్తున్నప్పుడు రుక్మిణీదేవి కృష్ణుణ్ణి ప్రార్థించింది. ఏమని ప్రార్థించింది? ఇదిగో ఇప్పుడు నువ్వు చదివావే, అమ్మవారు ఎలా ప్రార్థించిందో అలా మెల్లగా చక్కగా చదివావు. తొందరపాటు లేకుండా, గట్టిగా కాకుండా మెల్లమెల్లగా. ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడు మెల్లగా చేయాలి కనుక భగవంతుణ్ణి అలా మెల్లగా చేశావు. నిన్ను నీశ్వరు దేవదేవుని, నీవు సామాన్యుడివి కావు స్వామి, దేవతలకే నువ్వు దేవుడివి. నిన్ను ఆ విషయం తెలుసుకోలేకపోతున్నారు, తెలుసుకోలేక ఓ సన్నుత అమర కీర్తి శోభిత. సన్నుత అమర దేవతల చేత కూడా నీవు నుతులను పొందేటటువంటి గొప్పవాడివి, కీర్తితో ప్రకాశించేటటువంటి వాడివి, అన్ని లోకాలకి దిక్కైనటువంటి వాడివి. మా అన్న ఈతడు నేడు చేసే మహాపరాధము. మా అన్న రుక్మి ఇవాళ నీ పట్ల చాలా తప్పు చేశాడు. నన్ను చూసి, అంటే నన్ను వివాహం చేసుకున్నావు, నేను నీ భార్యని కనుక నా ముఖం చూసి మా అన్నని విడిచిపెట్టమని రుక్మిణీదేవి శ్రీకృష్ణ స్వామిని ప్రార్థించేటప్పుడు అనాథనాథ దయానిధే, దిక్కులేని వాళ్ళకి దిక్కైనటువంటి వాడివి, ఆ దిక్కులేని వాళ్ళందరినీ రక్షించేటటువంటివి నీవు మా అన్నని కూడా రక్షించమని రుక్మిణీదేవి కోరుకుంది. అలా రుక్మిణీదేవి స్వామిని ప్రార్థిస్తే రుక్మిణీదేవి ప్రార్థనని మన్నించి స్వామి ఆ రుక్మిణి సంహరించకుండా విడిచిపెడతాడు. ఈ పద్యంతో ఈనాటి 5వ విభాగం పరిపూర్ణమైంది. 6వ విభాగంలో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.